గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ వాళ్ళకి. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ సెకండ్ సెమ్ థర్డ్ యూనిట్లో న్యూ టాపిక్ ఏంటంటే నోట్ మేకింగ్ ఆర్ టేకింగ్. నోట్ మేకింగ్ ఆర్ టేకింగ్. అసలు నోట్ మేకింగ్ అంటే ఏంటి ఆర్ నోట్ టేకింగ్. నోట్ మేకింగ్ అంటే ఏంటంటే మనం ఒక పాసేజ్ చదివినప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక పాసేజ్ని మనం చదివినప్పుడు అందులో ఉన్న ఇంపార్టెన్స్ పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి. నోట్ మేకింగ్ అయితే అంటే నోట్ చేసుకోవడం అనమాట. మనం ఎవరైనా చెప్పేటప్పుడు కానీ లేకపోతే మనం ఒక టెస్ట్ కానీ లేకపోతే ఒక పాసేజ్ కానీ ఒక చాప్టర్ కానీ చదివేటప్పుడు మనం ఏం చేయాలంటే దీని ఇంపార్టెంట్ పాయింట్స్ అందులో ఉన్న పాయింట్స్ పాసేజ్లో ఉన్న పాయింట్స్ నోట్ చేసుకుంటాం. నోట్ మేకింగ్ ఇది చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, నోట్ మేకింగ్ ఈజ్ ఏ వే ఆఫ్ రికార్డింగ్ డీటెయిల్స్. అది డీటెయిల్స్ రికార్డ్ చేసుకోవడం అంటే ఇంపార్టెంట్స్ని మనం ఏం చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ని ఏం చేయాలంటే మనం రికార్డ్ చేసుకోవాలి. వాటిని రికార్డ్ చేసుకుంటే మనకి ఆ పాసేజ్లో కానీ లేకపోతే ఆ చాప్టర్లో కానీ ఆ థీమ్లో కానీ ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో దాన్ని మనం ఏం చేయాలంటే రికార్డ్ చేసుకోవాలి. అదే చెప్తారు, నోట్ మేకింగ్ ఈజ్ ఏ వే ఆఫ్ రికార్డింగ్ డీటెయిల్స్ ఫ్రమ్ ఎ సోర్స్. అంటే మనకున్న అవకాశాన్ని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న వీలుని బట్టి మనం ఏం చేస్తామంటే నోట్ మేకింగ్ అంటే వే ఆఫ్ రికార్డ్ చేసుకోవడం. రికార్డ్ చేసుకోవడం అంటే కంప్యూటర్ దగ్గర పెట్టుకుని రికార్డ్ చేసుకోవడం కాకుండా మనం నోట్ మేకింగ్ చేసుకోవాలి. పాయింట్స్ అన్ని కూడా నోట్ మేకింగ్ చేసుకోవాలి ఇచ్చిన పాసేజ్. అందుకే చెప్తారు, నోట్ మేకింగ్ ఈజ్ ఏ వే ఆఫ్ రికార్డింగ్ డీటెయిల్స్ ఫ్రమ్ ఏ సోర్సెస్. ది సోర్స్ చూసినట్లయితే ఇక్కడ ఈ సోర్స్ అంటే నోట్ మేకింగ్ ఈజ్ ఏ వే ఆఫ్ రికార్డింగ్ డీటెయిల్స్ ఫ్రమ్ ది సోర్స్. సోర్స్ అంటే ముఖ్య ఆధారం అన్నమాట, ముఖ్యమైన ఆధారం. సోర్స్ అంటే మనం కొన్ని పాయింట్స్ని, కొన్ని విషయాన్ని మనం ఏం చేస్తామంటే రికార్డ్ చేసుకోవాలి. సోర్స్, ది సోర్స్ ఇది ముఖ్యమైన మూలాధారమైనది. కెన్ బి ఎనీ బుక్, ఆర్టికల్ అండ్ మీటింగ్. ముందు చెప్పాను, మీటింగ్లో కానీ ఎనీ ఆర్టికల్ ఏదైనా మీరు చదువుతున్న విషయాల్లో కానీ ఆర్టికల్లో కానీ అలాగే ఏదైనా బుక్లో కానీ చదువుతున్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఏం చేస్తారంటే కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అనుకునే పాయింట్స్ని ఏం చేయాలంటే నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ మీన్స్ నోట్ చేసుకోవడం అన్నమాట. అది బుక్లో చదివినప్పుడు మీరు బుక్లో చదవచ్చు, లేకపోతే కూర్చుని ఎవరైనా మీటింగ్లో స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు మీటింగ్లో. అలాగే ఏదైనా ఆర్టికల్ చదివినప్పుడు ఆర్టికల్ అండ్ ఆర్టికల్ మీటింగ్ ఆర్ ఎనీ వారల్ డిస్కషన్. మరి వారల్ డిస్కషన్లో దేంట్లోనే సరే మీరు ఆర్టికల్ చదవచ్చు, లేకపోతే మీటింగ్లో ఉండొచ్చు, లేకపోతే బుక్ చదవచ్చు, లేకపోతే వారల్గా ఉండొచ్చు. ఏ విధంగా ఉన్నప్పుడు కూడా నువ్వేం చేయాలంటే పాయింట్స్ ఏం చేయాలంటే రికార్డ్ చేసుకోవాలి. నోట్ మేకింగ్ రికార్డింగ్ డీటెయిల్స్ రికార్డ్ చేసుకోవాలి. అంటే పాయింట్స్ను నోట్ చేసుకోవాలి, ముఖ్యమైనవి డీటెయిల్స్ రికార్డ్ చేసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. అందుకని తర్వాత సోర్సెస్ కెన్ బి ఎన్బి అంటే మూలాధారం ఏదైనప్పటికీ, నీకు ముఖ్యమైన మూలం ఏదైనప్పటికీ సోర్సెస్ అంటే ముఖ్యమైన విషయం. నీకు అవకాశం ఏ విధంగా ఉన్నప్పుడు అంటే నేను బుక్ అవ్వచ్చు, ఆర్టికల్స్ అవ్వచ్చు, అలాగే మీటింగ్లో అవ్వచ్చు, ఆర్ ఎనీ ఓరల్ డిస్కషన్ అవ్వచ్చు. ఏ విధంగా అయినప్పుడు కూడా నువ్వేం చేయాలంటే డీటెయిల్స్ని రికార్డ్ చేసుకోవాలి. డీటెయిల్స్ని రికార్డ్ చేసుకోవాలి. ముఖ్యమైన విషయాలను పాయింట్ నోట్ చేసుకోవాలి అని చెప్పడం వల్ల ఇన్ నోట్ మేకింగ్ ద రైటర్ రికార్డ్స్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. నోట్ మేకింగ్ అనేది ఇంకొక విషయం అంటే రైటర్ రికార్డ్స్. నోట్ మేకింగ్ అనేది ఎవరైనా రాసిన రైటర్స్ యొక్క రికార్డ్ అయిపోతుంది. రికార్డ్స్ ఏమవుతుందంటే రికార్డ్స్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చాలా ముఖ్యంగా ఉంటుంది రైటర్స్. ఇది రైటర్స్ రికార్డ్స్. ఎవరైతే ఏదైనా రికార్డ్ రాసినప్పుడు మనం అది చదువుతున్నప్పుడు అది మనకి అందులో నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందులో నుంచి ఆ ముఖ్యమైన విషయాలు గ్యాదర్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. అది చెప్తున్నాడు. అటువంటి ముఖ్యమైన విషయాలు గ్యాదర్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. ముఖ్యమైన విషయాలు గ్యాదర్ చేయడానికి మనకి ఏంటంటే ఉపయోగపడుతుంది.
నోట్ మేకింగ్ note making the helps us note making the helps us to understand and clarify thinking. నోట్ మేకింగ్ అనేది ఏంటంటే అండర్స్టాండింగ్ అండ్ క్లారిఫై థింకింగ్. మనం అర్థం చేసుకోవడం, నోట్ మేకింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ నోట్ మేకింగ్ అది మనకి ఉపయోగపడుతుంది. నోట్ మేకింగ్ అనేది ఎందుకు, ఏ విధంగా ఉపయోగపడుతుంది నోట్ మేకింగ్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే టు అండర్స్టాండ్, ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నోట్ మేకింగ్. రెండోది ఏంటంటే క్లియర్ థింకింగ్. ఆ నోట్ మేకింగ్లో మనకు ఒక క్లియర్ థింకింగ్ వస్తుంది, క్లియర్ ఆలోచన వస్తుంది, ఒక స్పష్టమైన ఆలోచన మనకి కలిగి ఉంటాం. ఇప్పుడు నోట్ మేకింగ్, ఈ నోట్ మేకింగ్లో మనం స్పష్టమైన క్లారిఫికేషన్ కలిగి ఉంటాం, క్లియర్ కలిగి ఉంటాం, క్లారిఫికేషన్ కలిగి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, ఇన్ నోట్ మేకింగ్ the writer records the essential of the information. It helps us to understand and clarify the thinking. ఈ నోట్ మేకింగ్ అనేది మనకి అర్థం చేసుకోవడానికి, తర్వాత మనం ఒక విషయాన్ని క్లారిఫై థింకింగ్ మనం క్లారిఫై చేసుకోవడానికి, మనం ఆలోచించిన దాన్ని క్లారిఫై చేసుకోవడానికి, అసలు ఏం చెప్పారు ఏంటి, అసలు మనం చదివిన దాంట్లో దేనికి సంబంధించిందని విషయాన్ని తెలుసుకుందాం. నోట్ మేకింగ్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ టైం. నోట్ మేకింగ్ అనేది సేవ్స్ ఏ లాట్ ఆఫ్ టైంని సేవ్ చేస్తుంది నోట్ మేకింగ్. అంటే ఒకటి నోట్ మేకింగ్ అనేది మరలా మనసు చూడండి ఒకసారి. ఒకటి రికార్డింగ్ డీటెయిల్స్ని మనం రికార్డ్ చేసుకుంటాం, అంటే ముఖ్యమైన విషయాలు రాసుకోవటం ఒకటి. రెండోది ఏంటంటే ఈ రికార్డ్ చేసుకున్న దాని సోర్సెస్ కెన్ బి బుక్ ఆర్ ఆర్టికల్. The sources can be any book or article or meeting or any oral discussion. మనకున్న సోర్సెస్ బుక్లో నుంచి కానివ్వండి, ఆ టెక్స్ట్ బుక్స్లో నుంచి కానివ్వండి, అలాగే మీటింగ్ కానివ్వండి, అలాగే ఆర్టికల్స్లో కానివ్వండి, దేంట్లోంచి అయినా సరే మనం ఏం చేస్తామంటే మనకు కొన్ని పాయింట్స్ని నోట్ మేకింగ్ చేసుకుని వాటిని రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది, రికార్డ్ చేయవలసి ఉంటుంది. అలాగే నోట్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. రికార్డ్ ది ఎసెన్షియల్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ మనం ముఖ్యంగా గ్యాదర్ చేస్తాం నోట్ మేకింగ్ ద్వారా. అండ్ అంతేకాకుండా ఈ నోట్ మేకింగ్ అనేది హెల్ప్స్ us టు అండర్స్టాండ్ అండ్ క్లారిఫై థింకింగ్. అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది నోట్ మేకింగ్ అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి, అలాగే క్లారిఫై థింకింగ్ మనం ఆలోచన చేసుకోవడానికి, మనం ఆలోచించిన దాన్ని క్లారిఫై చేసుకోవడానికి, నిర్ణయించుకోవడానికి, క్లారిఫై చేసుకోవడానికి, క్లియర్ చేసుకోవడానికి తెలుస్తుంది. అంటే నోట్ మేకింగ్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ టైం బై గోయింగ్ త్రూ ద నోట్స్. మన నోట్స్ ద్వారా ఏంటంటే నోట్ మేకింగ్ అనేది మనం టైం సేవ్ చేసుకుంటాం. నోట్ మేకింగ్ అనేది టైం సేవ్ చేసుకుంటాం. ఏ విధంగా టైం సేవ్ చేసుకుంటాం నోట్ మేకింగ్ అంటే బై గోయింగ్ త్రూ ద నోట్. ఎప్పుడైతే మనం నోట్ చేసుకున్నామో దాని ద్వారా ఏమవుతుందంటే నోట్ మేకింగ్ మనం నోట్ రూపంలో చేసుకున్నామో, నోట్ రూపంలో రాసుకున్నామో, అది మనకి చాలా టైం కలిసి వస్తుంది, మనకు ఉపయోగపడుతుంది, అది చెప్తున్నాను. అండ్ ఇట్ మేక్స్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ టైం. మనం టైం కలిసి వస్తుంది దేని ద్వారా? బై త్రూ నోట్స్ ద్వారా. రాసుకున్న పాయింట్స్ అన్నీ కూడా నోట్స్ ద్వారా రాసుకుంటే, అప్పుడు ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది, మనకి ఈజీగా టైం సేవ్ అవుతుంది. క్లారిఫైయింగ్ నోట్ మేకింగ్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం బై గోయింగ్ త్రూ ద నోట్స్ మేడ్. అందుకని ఏంటంటే మనం మీటింగ్ విన్నప్పుడు కానీ, లేకపోతే టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడు కానీ, ఆర్టికల్స్ చదివినప్పుడు కానీ, నువ్వు ఎప్పుడైతే నోట్స్ రాసుకుంటున్నావో, ఆ నోట్స్ తయారు చేసుకుంటున్నావో, దాని ద్వారా మనకి ఏమవుతుందంటే టైం కలిసి వస్తుంది, టైం సేవ్ చేసిన వాళ్ళు అవుతుంది అని చెప్తాను. తర్వాత ఏం చెప్తాను, one can get a glimpse of lot of information from a short notes. glimpse చూసుకున్నట్లయితే అంటే మేడ్, మీరు చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ పాయింట్, one can get a glimpse of lot of information from short notes. ఏమంటారంటే one can get a glimpse of a lot of information from a short note. షార్ట్ నోట్స్ ద్వారా
అంతేకాకుండా మనకి నోట్స్ రాసుకోవటం వల్ల టైం కలిసి వస్తుంది. అదొక పాయింట్ చెప్పారు. నోట్స్ రాసుకోవటం వల్ల మనకి టైం కలిసి వస్తుంది. నువ్వు ఆర్టికల్ చదివి నోట్స్ రాసుకోవచ్చు, మీటింగ్ విని నోట్స్ రాసుకోవచ్చు, నోట్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే అలాగే బుక్స్ చదివి నువ్వు నోట్స్ తయారు చేసుకోవచ్చు. ఏం చేసినా సరే నువ్వు ఏంటంటే టైం కలిసి వస్తుంది నోట్స్ రాసుకోవటం వల్ల. అంటే ఇంకేం కలిసి వస్తుంది అంటే చూడండి, ఇక్కడ వన్ క్యాన్ గెట్ ఏ గ్లిమ్స్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ షార్ట్ నోట్స్. షార్ట్ నోట్స్ ద్వారా కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం పొందొచ్చు. తొందరగా క్షణాల్లో షార్ట్ నోట్స్ని మనం తయారు చేసుకోవచ్చు. షార్ట్ నోట్స్, ఈ గ్లిమ్స్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఈ షార్ట్ నోట్స్. షార్ట్ నోట్ ద్వారా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయొచ్చు. దేని ద్వారా మనం చేద్దాం అంటే లాట్ ఆఫ్ గ్లిమ్స్ ద్వారా వీ క్యాన్ గెట్ ఏ గ్లిమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే నోట్స్ రాసుకున్నామో ఆ నోట్స్ ద్వారా ఏం చేస్తామంటే లాట్ ఆఫ్ టైం ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు. షార్ట్లో మనం ఏం చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఏంటంటే అసలు టోటల్గా మీకు అర్థమైంది ఏంటంటే నోట్ మేకింగ్ అంటే ఏంటి, రికార్డ్ డీటెయిల్స్ రికార్డ్ చేసుకోవటం. అది ఆ డీటెయిల్స్ ఎక్కడ ఉండొచ్చు అంటే నువ్వు బుక్ అయినా చదవచ్చు, ఆర్టికల్ అయినా చదవచ్చు, మీటింగ్లో అయినా కావచ్చు, ఎక్కడైనా సరే నువ్వేంటంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే రికార్డ్ చేసుకోవటం. ఇంపార్టెంట్ డీటెయిల్స్ రికార్డ్ చేసుకోవటం. అంతేకాకుండా మీటింగ్ కాదు, ఓరల్ డిస్కషన్లో కూడా నువ్వు తెలుసుకుని ఏంటంటే నువ్వు డీటెయిల్స్ని రికార్డ్ చేసుకోవటం. తర్వాత ఏంటంటే నోట్ మేకింగ్ ఏంటంటే రికార్డ్స్ ది ఎసెన్షియల్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. నోట్ మేకింగ్ చేసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం. అంతేకాకుండా ఈ యొక్క నోట్ మేకింగ్ ద్వారా అండర్స్టాండ్ అండ్ క్లారిఫై ద థింకింగ్. మనం అండర్స్టాండ్ చేసుకుంటాం, దాన్ని ఏం రాసామో ఏంటి అనేది మనం క్లారిఫై చేసుకుంటాం, క్లియర్ చేసుకుంటాం. అండ్ అంతేకాకుండా టైం సేవ్ చేసుకుంటాం అంటే నోట్స్ ద్వారా టైం చేసుకుంటాం. అలాగే కొంత ఇన్ఫర్మేషన్ షార్ట్ నోట్ ద్వారా కూడా మనం తొందరగా కొంత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటాం. షార్ట్ నోట్స్ ద్వారా గ్యాదర్ చేసుకుంటాం. తర్వాత ఇంకేం విషయంలో చూద్దాం. తర్వాత చూడండి, మనకి నోట్ మేకింగ్లో 3 స్టేజెస్ ఆఫ్ నోట్ మేకింగ్, 3 రకాలైనటువంటి నోట్ మేకింగ్స్ ఉన్నాయి మనకి. 3 స్టేజెస్ ఆఫ్ నోట్ మేకింగ్స్ ఏంటంటే నోట్ మేకింగ్ డస్ నాట్ ఓన్లీ హ్యాపన్ వెన్ యు ఆర్ రీడింగ్ అండ్ అటెండింగ్ లెక్చర్స్. అంటే నోట్ మేకింగ్ అనేది ఒకవేళ నువ్వు మీటింగ్ కానీ ఇట్ డస్ నాట్ హ్యాపన్ రీడింగ్ చదివినప్పుడు కానీ లేక మీటింగ్కి అటెండింగ్ లెక్చర్స్ ఏదైనా ఉపన్యాసానికి వెళ్ళి ఉపన్యాసం విన్నా కానీ అది ఏంటంటే డస్ నాట్ మేక్ నోట్ మేకింగ్ డస్ నాట్ ఓన్లీ హ్యాపన్. ఈ నోట్ మేకింగ్ అనేది నువ్వు ఒక లెక్చర్ అంటే ఏంటంటే ఉపన్యాసాలు విన్నా కానీ లేకపోతే నువ్వు చదివినా కానీ అది హ్యాపీని సంభవించదు. కానీ ఏంటంటే దేర్ ఆర్ 3 స్టేజెస్ టు మేకింగ్ ఎఫెక్టివ్ నోట్స్. 3 స్టేజెస్లో మనం ఎఫెక్టివ్గా నోట్స్ రాసుకోవాలి. 3 టైప్స్, 3 రకాలుగా మనం నోట్స్ని తయారు చేసుకోవాలి. 3 స్టేజెస్ టు మేకింగ్ ఎఫెక్టివ్ నోట్స్ ఏంటంటే బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్. ఈ 3 పాటించాలి మనం నోట్ మేకింగ్లో. బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్. ఈ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ అనేది ఏంటంటే దీన్ని పాటించాలి. బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్ అనే దాన్ని పాటించాలి. ఏంటి బిఫోర్ అంటే ఏంటి, డ్యూరింగ్ అంటే ఏంటి, ఆఫ్టర్ అంటే ఏంటి అంటే నోట్ మేకింగ్లో ఈ 3 పాయింట్స్ కూడా మనం యూజ్ చేసుకోవాలి. ఈ 3 స్టేజెస్ కూడా ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవాలి. అండ్ దేర్ ఆర్ 3 స్టేజెస్ని యూజ్ చేసుకుంటే నీకు ఈజీ అవుతుంది నోట్ మేకింగ్ చేసుకోవటం ఈజీ అవుతుంది. ఏంటి 3 స్టేజెస్ అని చూసినట్లయితే బిఫోర్ అంటే ప్రిపేర్ బై ఫైండింగ్ అవుట్ వాట్ యూ నీడ్ టు నో అండ్ వాట్ ద పర్పస్ ఆఫ్ ది రీడింగ్ ఆర్ లెక్చర్. ది ప్రిపేర్ బై ఫైండింగ్ అవుట్, నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏంటంటే యూ నీడ్ టు నో అండ్ వాట్ ద పర్పస్ ఆఫ్ ది రీడింగ్. అసలు రీడింగ్ ఎందుకు చదువుతున్నావో, దేని గురించి చదువుతున్నావో, ఏ ఉద్దేశం చదువుతున్నావో అనే దాని విషయం నువ్వు ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ముందు గ్రహించాలి.
అసలు మనం చదువుతున్న దేనికోసం, ఏ పర్పస్ కోసం, ఏ ఉద్దేశం కోసం అనే విషయాన్ని నువ్వు గమనించాలి, తెలుసుకోవాలి. అనే విషయాన్ని నువ్వు ఏం చేయాలి, తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకున్నట్లయితే తెలుసుకోవాలి. అందుకని నేను ప్రిపేర్ బై ఫైండింగ్ అవుట్ వాట్ యు నీడ్, వాట్ యు నీడ్ టు నో అండ్ వాట్ ద పర్పస్. అంటే దేనికి అవసరం నువ్వు చదివేది, నువ్వు ప్రిపేర్ అయ్యేది దేనికోసం ప్రిపేర్ అవుతావు, దేనికోసం నువ్వు ఏ ఉద్దేశం కోసం నువ్వు ప్రిపేర్ అవుతావు, అసలు నువ్వు దేనికోసం నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, సిద్ధపడుతున్నావు, దేన్ని దృష్టించి, దాని కారణం ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు ఏం చేయాలంటే తెలుసుకోవాలి. అందుకని ఏంటంటే ప్రిపేర్ బై ఫైండింగ్ అవుట్ వాట్ యు నీడ్ టు నో అండ్ వాట్ ద పర్పస్ ఆఫ్ ది రీడింగ్ ఆర్ లెక్చరర్స్. ఒకవేళ నువ్వు ఇది చదువుతున్నావు, దేనికోసం చదువుతున్నావు, ఏ ఉద్దేశం కోసం చదువుతున్నావు, ఏ ఉద్దేశం కోసం, దాని అవసరం ఏంటి నీకు. ఒకవేళ నువ్వు వింటున్నావు, లెక్చరర్స్ అంటే మీటింగ్లో వింటున్నాను, దేనికోసం వింటున్నాను, ఆ ప్రసంగం దేనికోసం వింటున్నావు, నీకు ఏంటి, దాంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి, దేనికి సంబంధించిన అవన్నీ కూడా ఏం చేయాలంటే నువ్వు తెలుసుకోవాలి, ముందు గ్రహించాలి, ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన దాని తర్వాత డ్యూరింగ్ అండ్ నోట్ డౌన్ మెయిన్ ఐడియాస్. నువ్వేంటంటే నువ్వు ముందుగా క్లారిఫై, అంటే నువ్వు ఒక క్లియర్ కట్గా నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. నువ్వు వాళ్ళ రీడింగ్ అని నువ్వు ఎందుకు చదువుతున్నావు, లేకపోతే నువ్వు ఎందుకు వింటున్నావో, ఆ ప్రసంగాన్ని ఎందుకు వింటున్నావు, లేకపోతే నువ్వు ఎందుకు చదువుతున్నావు, దేని ఉద్దేశించి చదువుతున్నావు అనేది నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. అది ముఖ్యమైన. రెండోది ఏంటంటే డ్యూరింగ్లో చూసినట్లయితే నోట్ డౌన్ మెయిన్ ఐడియాస్ అండ్ కీవర్డ్స్, ఫైండ్ టెక్నిక్స్ దట్ వర్క్ ఫర్ యూ. అంటే ఫస్ట్ ఏంటంటే నోట్ డౌన్ మెయిన్ ఐడియాస్ని నోట్ డౌన్ చేసుకో. నోట్ డౌన్ చేసుకో. ఈ మెయిన్ ఐడియాస్ని నోట్ డౌన్ చేసుకుని నేను ముందే చెప్పాను మీకు, అంటే నువ్వు చదివినా విన్నా, నువ్వు ఆర్టికల్ చదవచ్చు, బుక్ చదవచ్చు, లేకపోతే మీటింగ్ ఉండొచ్చు, లేకపోతే వారల్ డిస్కషన్ కావచ్చు, ఏది కావచ్చు, నోట్ డౌన్ అంటే ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోవాలి, ముఖ్యమైన ఐడియాస్ నోట్ చేసుకోవాలి. ముఖ్యమైన పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఉంది. అయితే ఇక్కడ నోట్ డౌన్ మెయిన్ ఐడియాస్ని చాలా నోట్ డౌన్ చేసుకోవాలి. అంతే, చెప్పిన ప్రసంగం అంతా నువ్వు వినేసి రాసుకోవడం కాదు, అలాగే నువ్వు ఒక బుక్ చదివేసి అందులో ఉన్నదంతా రాయటం కాదు, అలాగే ఒక ఆర్టికల్ చదివి అదంతా రాయటం కాదు, లేకపోతే ఒకవేళ నువ్వు డిస్కషన్లో మీటింగ్లో ఉన్నానుకో, ఒకవేళ డిస్కషన్ ఉందనుకో, వారల్ డిస్కషన్ ఏది ఉందనుకో, వారల్ డిస్కషన్లో ఏం మాట్లాడుతున్నారు అందరూ అది రాసేసుకోవడం కాదు. కానీ ఏంటంటే మెయిన్ ఐడియాస్ని నోట్ డౌన్ చేసుకోవాలి. నోట్ డౌన్ మెయిన్ ఐడియాస్ ఆర్ మెయిన్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోవాలి. అండ్ కీవర్డ్స్, మెయిన్ ఐడియాస్ నోట్ చేసి కీవర్డ్స్, ముఖ్యమైన వర్డ్స్, కీవర్డ్స్ ఏమున్నాయి, ముఖ్యమైన పదాలు ఏమున్నాయి, ఇందులో కీవర్డ్స్ ఏమున్నాయి అనేది కూడా నువ్వేం చేయాలంటే నోట్ డౌన్ చేసుకోవాలి. అంటే మెయిన్ ఐడియాస్ని నోట్ డౌన్ చేసుకోవాలి, కీ పాయింట్స్ని కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఏంటి, బిఫోర్ నువ్వు ముందుగా చేయవలసింది ఏంటి, అంటే నువ్వు ఏదైతే చదువుతున్నావో, రీడింగ్ అంటే బుక్ కానీ లేకపోతే ఒక ప్రసంగం కానీ విన్నప్పుడు, లేకపోతే బుక్ చదివినప్పుడు దాని అవసరం ఏంటి, నీకు దాని ఉద్దేశం ఏంటి, ఎందుకు చదువుతున్నావు ఏంటి అనే దాని గురించి తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే సెకండ్ స్టేజ్ ఏంటంటే డ్యూరింగ్ ఆ విధంగా ఏంటంటే నోట్ డౌన్, అదేవిధంగా నోట్ డౌన్ మెయిన్ ఐడియాస్ అండ్ కీవర్డ్స్. మెయిన్ ఐడియాస్ని నోట్ డౌన్ చేసుకోవాలి, అలాగే కీవర్డ్స్ని కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి నోట్ మేకింగ్కి ముఖ్యమైన పాయింట్స్ అన్నమాట. ముఖ్యమైన స్టేజెస్ 3 స్టేజెస్. అందుకని ఏంటంటే నోట్ డౌన్ అంట మెయిన్ ఐడియాస్ అండ్ కీ పాయింట్స్, ఫైండ్ టెక్నిక్స్ దట్ వర్క్ ఫర్ యూ. అంతేకాకుండా ఈజీ టెక్నిక్స్ని తెలుసుకోవాలి, రాసేటప్పుడు టెక్నిక్స్ కూడా తెలుసుకోవాలి. అర్థమైందా? అందుకే మెయిన్ ఐడియాస్ని లేకపోతే కీవర్డ్స్ని రాసుకోవటమే కాకుండా అలా ఏ విధంగా రాసుకోవాలనే టెక్నిక్స్ కూడా తెలుసుకోవాలి. ఆ టెక్నిక్స్ ఈజీగా తెలుసుకుంటే నువ్వు గెయిన్ అవుతావు, రాసుకోగలుగుతావు, అంటే నోట్ మేకింగ్ చేయగలుగుతావు.
అందుకని నా నోట్ డౌన్ మెయిన్ ఐడియాస్ చేసుకుని ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోవాలి, అంటే కీవర్డ్స్ రాసుకోవాలి. అలాగే ఫైన్ టెక్నిక్స్ని ఈజీగా తెలుసుకోవడానికి ఫైన్ టెక్నిక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, టెక్నిక్స్ దట్ వర్క్ ఫర్ యూ. అండ్ ఆఫ్టర్ చూసుకున్నైతే రిఫ్లెక్ట్ అండ్ రివ్యూ అండ్ దెన్ ఆర్గనైజ్ యువర్ నోట్స్. అంటే ఏంటి రిఫ్లెక్ట్ అండ్ రిసీవ్. నువ్వు చదివింది ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది, అలాగే రివ్యూ చేసుకోవాలి, ఒకసారి దాన్ని పరిశీలించుకోవాలి. ఏమేమి చదివావు, ఏ ఉద్దేశం చదివావు, ఏం నోట్ చేసుకున్నావు, ఎందుకు నోట్ చేసుకున్నావు అనేది ఏంటంటే అంటే రివ్యూ చేసుకోవాలి. రిఫ్లెక్ట్ అండ్ రివ్యూ అండ్ దాన్ని ఆర్గనైజ్ యువర్ నోట్స్, దాన్ని అప్పుడు నోట్స్ని ఏర్పాటు చేసుకోవాలి, నోట్స్ని ఈజీగా ఏర్పాటు చేసుకుంటాం. అందుకని ఇందులో 3 స్టేజెస్ ఉన్నాయి. అండ్ 3 స్టేజెస్ ఏంటంటే బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్. బిఫోర్ డ్యూరింగ్ ఆఫ్టర్. అలాగే దట్ గైడ్లైన్స్ ఆఫ్ మేకింగ్ నోట్స్. నోట్స్ రాసుకోవడానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు పాటించాలి. గైడ్లైన్స్ ఫస్ట్ ఏంటంటే వెన్ మేకింగ్ నోట్స్ టేక్ డౌన్ ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. నువ్వు మేకింగ్ నోట్స్ చేసినప్పుడు నోట్ మేకింగ్ చేసేటప్పుడు నువ్వేం చేయాలంటే టేక్ డౌన్ ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నువ్వేం చేయాలి, నువ్వు రాసుకో. You can do this by looking for special words that occurrence introduce new information or by picking up signals received from the speaker's tone. అంటే ఒకవేళ స్పీకర్ ఏమైనా మాట్లాడుతున్నాడు అనుకో, ఆ స్పీకర్ మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలంటే యూ క్యాన్ బై దిస్ లుకింగ్ ఫర్ స్పెషల్ వర్డ్స్. ఏమైనా స్పెషల్ వర్డ్స్ ఉంటే వాటిని ఏం చేస్తే వాటిని జాగ్రత్తగా రాసుకోవాలి, పికప్ చేసుకోవాలి, వాటిని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. స్పెషల్ వర్డ్స్ ఏమైనా ఉంటాయి. ఇంట్రొడ్యూస్ న్యూ ఇన్ఫర్మేషన్ బై పికప్ ఆఫ్ ద సిగ్నల్స్ రిసీవ్. ఏమన్నా వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏమంటే వాళ్ళు చెప్పే సిగ్నల్స్ ఏమేమి చెప్తున్నారో, ఏం క్లూస్ ఇస్తున్నారో, దేనికి సంబంధించింది అనేది మనం ఏం చేయాలంటే నోట్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. దేంట్లోనూ గైడెన్స్ ఆన్ మేకింగ్ నోట్స్. మనం మేకింగ్ నోట్స్ తయారు చేసేటప్పుడు ఏం పాటించాలి అనేది. అంటే వెన్ మేకింగ్ నోట్స్ తయారు చేసేటప్పుడు టేక్ డౌన్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. అంతేకాకుండా అందులో స్పెషల్ వర్డ్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు ఏం చేయాలి, వాటిని స్పెషల్ వర్డ్స్ మీరు జాగ్రత్తగా చూసుకొని రాసుకోవాలి. రిసీవ్ ఫ్రమ్ ది స్పీకర్స్ టోన్. ఒక స్పీకర్ ఏం చెప్తున్నాడు అనేది, దేని గురించి ముఖ్యమైన పాయింట్లు చెప్తున్నాడు, ముఖ్యమైన విషయాలు దేని గురించి చెప్తున్నాడు అనే దాని గురించి కూడా నువ్వు ఏం చేయాలంటే నోట్ చేసుకోవాలి. అంతేకాకుండా యూజ్ ఏ క్లియర్ లేఅవుట్ విత్ ఇంటర్లైన్ స్పేస్ అండ్ పార్ట్స్ ఆఫ్ సంథింగ్ ఇంటర్లైన్స్ ఆఫ్ సబ్ హెడ్స్, బుల్లెట్స్. అంటే అంతేకాకుండా నువ్వు రాసుకున్న దాంట్లో ఏమి ఉండాలంట, సబ్ హెడ్డింగ్స్ ఉండాలి, ముఖ్యమైన బుల్లెట్స్, ముఖ్యమైన పాయింట్స్ ఉండాలి. సో దట్ యూ అండర్స్టాండ్ ద నోట్స్ లేటర్. తర్వాత నువ్వు నోట్స్ రాసుకుంటావు కదా, తర్వాత అప్పుడు అర్థం చేసుకోవడానికి అంటే సైడ్ హెడ్డింగ్స్ కూడా, లైన్ స్పేస్ ఇచ్చి సైడ్ హెడ్డింగ్స్ కూడా రాసుకుంటావు. ఈ సైడ్ హెడ్డింగ్స్ నువ్వు రాసుకోలేదనుకో అప్పుడు ఏమవుతుంది, అవి నువ్వు ఏమైతే విన్నావో అవి నీకు గుర్తుండదు, లేకపోతే నువ్వేమైతే రాసుకున్నావు, దేనికి సంబంధించి రాసుకున్నావు అనేది నీకు గుర్తుంది. అటువంటిప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు సబ్ హెడ్డింగ్స్ ఉండాలి, ఓకేనా, సబ్ హెడ్డింగ్స్ ఉండాలి. అలాగే బుల్లెట్స్ అంటే చిన్న బుల్లెట్స్ అంటే పిస్టల్లో ఉండే బుల్లెట్స్ కాదు, ముఖ్యమైన విషయాలు పాయింట్ చేసుకోవాలి, ఓకేనా. సో దట్ యూ అండర్స్టాండ్ దట్ నోట్స్ లేటర్. అటువంటిప్పుడు ఏంటంటే తర్వాత నువ్వు నోట్స్ని అర్థం చేసుకుంటావు. ఆర్గనైజ్ యువర్ నోట్స్ సో దట్ యూ రిఫ్లెక్ట్ హౌ ఐడియాస్ ఫర్ కనెక్టెడ్ ఇన్ ద ఆర్గనైజింగ్ టెక్స్ట్. నువ్వు దాన్ని నోట్స్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ నోట్స్ రాసుకున్న దాన్ని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావు, ఏ విధంగా కనెక్ట్ అయింది, నీకు అర్థమైందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమైంది,
అనేది ఆర్గనైజింగ్ టెక్స్ట్ అనేది నువ్వు తెలుసుకుంటూ ఉంటావు. ఆర్గనైజింగ్ యువర్ నోట్స్ సో దట్ రిఫ్లెక్ట్ అవుట్ ద ఐడియాస్ వాజ్ కనెక్టెడ్ విత్ ఆర్గనైజింగ్ టెస్ట్ నుండి నువ్వేమైతే రాసుకున్నావో లేకపోతే నువ్వేమైతే నోట్ చేసుకున్నావో అవి నీకు మరలా రిఫ్లెక్ట్ అవ్వాలి, నీకు ఐడియాస్ కనెక్ట్ అవ్వాలి. మరి ఆ ఐడియాస్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, రిఫ్లెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా నీకు అర్థం కాదు. అందుకని ఏంటంటే ఆర్గనైజ్ యువర్ నోట్స్ దట్ they reflect how the ideas were connected in the organization's test. Write down important points that you identify short forms. Important points you identify చేసుకోవాలి. They write down the important points that you identify short forms. Important points అంటే షార్ట్ ఫామ్స్ కూడా రాసుకోవచ్చు. షార్ట్ ఫామ్స్ ద్వారా ఏంటంటే నువ్వు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి రాసుకున్నావో తెలుస్తుంది షార్ట్ ఫామ్స్ ద్వారా. యూజింగ్ వర్డ్స్, నువ్వు అందులో వర్డ్స్ ఉపయోగించుకోవచ్చు. ఈ షార్ట్ నోట్స్ ద్వారాగా షార్ట్ పాయింట్స్ ద్వారాగా నువ్వేం చేసుకోవచ్చు, నోట్స్ రాసుకోవచ్చు. షార్ట్ ఫామ్స్ ద్వారా షార్ట్ ఫామ్స్ ఉంటాయి కొన్ని, ఆ షార్ట్ ఫామ్స్ ద్వారా నోట్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే యూజింగ్ వర్డ్స్ ఉపయోగించవచ్చు, ఫ్రేజ్ ఉపయోగించవచ్చు, ఫ్రేజెస్ ఉపయోగించవచ్చు, ఎబ్రివేషన్స్ ఉపయోగించవచ్చు. దేని ద్వారాగా షార్ట్ ఫామ్ ద్వారా. షార్ట్ ఫామ్ ద్వారా నోట్స్ నువ్వు వర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. షార్ట్ ఫామ్ ద్వారా వర్డ్స్ ఉపయోగించుకోవచ్చు, ఫ్రేజెస్ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎబ్రివేషన్స్ ఉంటాయి, ఎబ్రివేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఫామ్స్ నోట్ మేకింగ్లో. ఎబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ నోట్ మేకింగ్. ఎబ్రివేషన్స్ అండర్లైన్ ఇంపార్టెంట్ వర్డ్స్, ముఖ్యంగా ఏంటంటే ఇంపార్టెంట్ వర్డ్స్ అండర్లైన్ చేసుకో. నువ్వు షార్ట్ ఫామ్ ద్వారాగా నువ్వు ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. షార్ట్ ఫామ్ ద్వారా, షార్ట్ ఫామ్ అంటే యూజింగ్ వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ అలాగే ఎబ్రివేషన్స్ ద్వారా షార్ట్ ఫామ్స్ ద్వారాగా నువ్వు ఇంపార్టెంట్ పాయింట్స్ని రాసుకోవచ్చు. అలాగే అండర్స్టాండ్ ఇంపార్టెంట్ వర్డ్స్, అందులో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి, మనం చదివిన దాంట్లో నువ్వు షార్ట్ ఫామ్లో ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి. యూ కెన్ ఐదర్ యూజ్ కామన్లీ సింబల్స్ ఆర్ స్టాండర్డ్ అబ్రివేషన్స్. సింబల్స్ యూజ్ చేసుకోవచ్చు. నీ షార్ట్ ఫామ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకునేటప్పుడు షార్ట్ ఫామ్లో ఏం ఉపయోగించుకోవచ్చు, నువ్వు చెప్పేది ఇక్కడ ఏం చెప్తాను, ఏం ఉపయోగించుకోవచ్చు, వర్డ్స్ ఉపయోగించు, ఫ్రేజ్ ఉపయోగించుకోవచ్చు, ఫ్రేజెస్, ఎబ్రివేషన్స్ ఉపయోగించుకోవచ్చు, ఇంపార్టెంట్ వర్డ్స్ నువ్వు నోట్ చేసుకోవచ్చు, సింబల్స్ యూజ్ చేయొచ్చు, స్టాండర్డ్ అబ్రివేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. స్టాండర్డ్ అబ్రివేషన్ సచ్ యాజ్ ఈజీ ఉంటుంది, ఎగ్జాంపుల్. ఈజీ అంటే ఎగ్జాంపుల్ అని, ఈటీసీ అంత ఎక్సెట్రా. ఇవన్నీ కూడా షార్ట్ అబ్రివేషన్స్, స్టాండర్డ్ అబ్రివేషన్స్. ఇవన్నీ కూడా నువ్వు ఏం చేసుకోవాలంటే నోట్ చేసుకోలేదు. ఇవన్నీ కూడా నువ్వు నోట్ చేసుకోవాలి. అంటే నువ్వు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నువ్వు నోట్ చేసుకున్నట్లయితే నువ్వు షార్ట్ ఫామ్లో యూజ్ చేసుకోవచ్చు. షార్ట్ ఫామ్లో అంటే వర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. షార్ట్ ఫామ్ ఫ్రేజెస్ ఉపయోగించుకోవచ్చు, ఎబ్రివేషన్స్ ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటుగా ఇంపార్టెంట్ వర్డ్స్ని అండర్లైన్ చేసుకోవచ్చు, అండర్లైన్ చేయాలి. సింబల్స్ యూజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ అబ్రివేషన్స్ సచ్ యాజ్ ఈజీ అంటే ఈజీ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ అని ఈజీ. అలాగే ఈటీసీ ఎక్సెట్రా. ఈజీ అంటే ఈజీ అంటే ఎగ్జాంపుల్ ఫర్ గ్రేసియా, లాటిన్ వర్డ్, గ్రీక్ వర్డ్ గ్రేసియా, లాటిన్ వర్డ్. ఆ లాటిన్ వర్డ్ గ్రేసియా అంటే ఈ అంటే ఎగ్జాంపుల్, గ్రేసియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని అర్థం. గ్రేసియా అంటే లాటిన్ వర్డ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఫర్ అని వస్తుంది. ఫర్ అని యూజ్ చేస్తాం, దాన్ని ఏం చేస్తాం, ఫర్ అని యూజ్ చేస్తాం. అంటే ఈ అంటే ఎగ్జాంపుల్ ఫర్, ఈజీ అంటే ఎగ్జాంపుల్ ఫర్ అని అర్థం, ఎగ్జాంపుల్ ఫర్ అని అర్థం. ఈ షార్ట్ అబ్రివేషన్స్, స్టాండర్డ్ అబ్రివేషన్స్ ఉపయోగించుకోవచ్చు. ఎక్సెట్రా, ఈజీ అండ్ ఉపయోగిస్తూ ఉంటాం మనం. వర్డ్ దాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం, అండ్ ఉపయోగిస్తాం. ఇటువంటి వర్డ్స్ అన్ని కూడా నువ్వు ఏం చేస్తావంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంటే అండ్ ఈ విధంగా కూడా ఉపయోగిస్తాం. ఇటువంటి వర్డ్స్ మనం అబ్రివేషన్స్లో వాటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం క్లియర్గా తెలుసుకోవడానికి, మన నోట్స్ని మనం చదువుకోవడానికి, మనం క్లియర్గా తెలుసుకోవడానికి ఈ పద్ధతులన్నీ కూడా నువ్వు పాటించవచ్చు.
ఈ పద్ధతిలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే సచ్యాజ్ అంతేకాకుండా ఓన్ ఆర్ క్రియేట్ యువర్ ఓన్ సక్సెస్. కొన్ని వర్డ్స్ కూడా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు, నీ షార్ట్ ఫామ్స్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు ఓన్గా కూడా. ఓన్గా క్రియేట్ చేసుకుంటే నీకు అంటే నువ్వు క్రియేట్ చేసుకున్న నీ షార్ట్ ఫామ్స్ ఏమిటంటే నీకు అర్థమవుతాయి కనుక నువ్వు షార్ట్ ఫామ్స్ యూజ్ చేసుకోవచ్చు. పైగా కొన్ని పాయింట్స్ కూడా తర్వాత మీకు లెసన్లో మనం తెలుసుకుందాం. అంటే మనం ముఖ్యంగా 3 స్టేజెస్ని యూజ్ చేసుకోవాలి చెప్పాలంటే. 3 స్టేజెస్. ఒకటి ఏంటంటే బిఫోర్ యూజ్ చేసుకోవాలి, డ్యూరింగ్ ఉండాలి, అందులో ఆఫ్టర్ ఉండాలి, ఆఫ్టర్ ఉండాలి. ఇవన్నీ కూడా ఈ నోట్ మేకింగ్ ఈ 3 స్టేజెస్ని కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి ఉన్నాయా లేదో మీకు చూసుకుంటే అప్పుడు నోట్ మేకింగ్ ఈజీగా చేయడానికి అర్థమవుతుంది, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అర్థమవుతుంది. ఇంకా తర్వాత కొన్ని పాయింట్స్ కూడా మరొకసారి మీకు రిపీట్ చేస్తాను. పాయింట్స్ ఏంటో తర్వాత క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.